తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. సామాన్య భక్తుల్ని దృష్టిలో పెట్టుకుని వేసవి సెలవుల్లో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటో ఒకసారి చూద్దాం. సాధారణ రోజుల్లో కన్నా వేసవి సెలవుల్లో శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చే భక్తులు ఎక్కువగా ఉంటారు. ఒక్క మే నెలలోనే భక్తుల సంఖ్య 24 లక్షల వరకు ఉంటుంది. సామాన్య భక్తులకు టీటీడీ నిత్యం టోకెన్లు జారీ చేస్తుంది. టోకెన్లు పొందలేని వారు నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ చేరుకుని స్వామిని దర్శించుకుంటారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు, తిరిగి 10 గంటల 20 నిమిషాల నుంచి సాయంత్రం 7 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. తిరిగి 7 గంటల 20 నిమిషాల నుంచి అర్ధరాత్రి 2 వరకు దర్శనం చేసుకోవచ్చు. ఈ సమయంలోనే వీఐపీ బ్రేక్, ఆర్జిత సేవ, శ్రీవాణి దర్శనం టికెట్లను కలిగిన భక్తులతో పాటు వృద్ధులు, వికలాంగుల్ని దర్శనానికి అనుమతిస్తారు. ఇప్పుడు వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి జూలై 15 వరకు సిఫార్సు లేఖల స్వీకరణను రద్దు చేసింది. దీంతో పాటు ప్రోటోకాల్ పరిధిలోని వీఐపీలు స్వయంగా విచ్చేసిన సమయంలో మాత్రమే బ్రేక్ దర్శనాలు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. దీనివల్ల సామాన్య భక్తులకు కష్టాలు తీరినట్లే. రోజుకు 2.5 గంటల అదనపు సమయం సర్వదర్శనానికి లభించనుంది. మరో 10,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే భాగ్యం కలుగుతుంది. అలాగే ఉదయం 6 గంటలకే ప్రోటోకాల్ బ్రేక్ దర్శనం ప్రారంభించనుంది టీటీడీ.